జహను మహర్షికి గృత్సమదముని విష్ణు మహత్యాన్ని గురించి మళ్ళీ ఇలా చెప్పాడు. ఒకానొకప్పుడు బ్రహ్మ శంకరుల మధ్య నేనే గొప్పవాడనంటే నేను గొప్పవాడను అనే వివాదం తలెత్తింది. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శంకరుడు తమోగుణ ప్రధానుడు. అందుకే వారి మధ్య అలాంటి తగువ మొదలైంది. సత్యగుణం ఉన్నవారి మధ్య అలాంటి తగువ వచ్చే అవకాశం ఉండదు. వారు అలా తగువులాడుతుండగా వారి ముందు మహామూర్తి సాక్షాత్కరించింది. దానిని బ్రహ్మ శివుడు చూశారు. దాని మొదలేదో చివరేదో వారికి అందుపట్టలేదు. ఆ స్వరూపం సహస్రకోటి సూర్యుడి కాంతితో ప్రకాశిస్తోంది. అనేక ముఖాలున్నాయి, అనేక హస్తాలు, అనేక పాదాలు ఉన్నాయి. ఈ విశ్వానంతా ఆవరించినట్టుంది. ఆ రూపం చివరికి అది మహావిష్ణు స్వరూపమని గ్రహించారు. సదా గోపికా మండలే రాజమానం లసనృత్య బంధాది లీలా నిదానం. వారిద్దరూ ఆ విష్ణుమూర్తి చెవులలో ఉన్నారు. అంతా చూశాక ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నారాయణుని స్వరూపానికి మొదలు చూడ్డానికి నేను వెడతాను, తుది చూడ్డానికి నువ్వు వెళ్ళు. మనలో ఎవరైతే తుది మొదలును చూసి ముందుగా వస్తారో వారే గొప్పవారు అని శివుడు అన్నాడు. బ్రహ్మ దానికి అంగీకరించాడు. శివుడు కిందకి, బ్రహ్మ పైకి వెళ్ళారు. ఎంత వెతికినా ఎన్నాడు చూసినా శివ బ్రహ్మలకు ఆ స్వరూపం యొక్క ఆద్యంతాలు తెలియలేదు. అప్పుడు వారిద్దరూ ఆ విశ్వాత్మని స్వరూపాన్ని గురించి ఇలా అనుకున్నారు. ఈ మహానుభావుడు సృష్టి స్థితి లయలు చేయగల సమర్థుడు, కాలస్వరూపుడు, సర్వేశ్వరుడు, స్వయంగా ప్రకాశించువాడు, సర్వ ప్రాణుల అంతరాత్మ అయినవాడు, అన్ని ప్రాణులకు ఆశ్రయమైనవాడు. ఈయన మనకంటే చాలా గొప్పవాడు. ఈయన ముందు మనమెంతవారము అనుకొని ఆయనను స్తుతించడం ప్రారంభించారు. బ్రహ్మ శంకరుడు చేసిన స్తోత్రానికి సంతోషించిన ఆదినారాయణుడు వారితో విరించి, మహేశ్వరులారా, మీ తగును పరిష్కరించడానికి నేనీ విరాట్ స్వరూపంతో మీకు కనిపించాను. మీరు నా విరాట్ స్వరూపాన్ని సంపూర్ణంగా చూడలేకపోవడం చేత గర్వాలు విడిచి ప్రశాంత చిత్తులై నన్ను స్తుతించారు. సత్వ రజస్తమో గుణాలు ప్రకృతి వల్ల కలిగినవి. వాటికి లోబడిన వారు యథార్థాన్ని గ్రహించలేరు. సత్వగుణం అన్నది స్వయంగా ప్రకాశించేది, నిర్మలమైనది. ఆత్మకు శమము, దమము, అహింస, ఓర్పు మొదలైన గుణాలను కలిగించి మోక్ష సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. రజోగుణము రాగద్వేషాలను వృద్ధి చేస్తుంది. అయితే జీవులకు కర్మాచరణలో ఆసక్తిని కలిగిస్తుంది. అంటే పరమాత్మను గురించిన విజ్ఞానాన్ని కప్పిపుచ్చి ఏహలోక వ్యాపారాలను, సౌఖ్యాలను గురించిన ఆలోచనలు కలిగిస్తుంది. తమోగుణము జ్ఞానాన్ని ఆవరించి కనపడకుండా చేస్తుంది. ఒక అద్దానికి మురికి అంటితే దానిలో మన రూపం ఎలా సరిగా కనిపించదో అలాగే మన మనసును అజ్ఞానం కప్పివేస్తే సత్కర్మాచరణాన్ని, పరమాత్మ స్వరూపాన్ని సరిగా గుర్తించలేనట్టు చేస్తుంది. అందుచేత ఉపనిషత్తు కూడా తమసోమా జ్యోతిర్గమయ అని ప్రార్థించాలని చెబుతుంది. అంటే అజ్ఞానం అనే చీకటిల నుంచి జ్ఞానమనే వెలుగులోకి నన్ను నడిపించు అని అర్థం. అజ్ఞానం వల్ల నిద్ర, ప్రమాదం, ఆలస్యం, గర్వం ఇలాంటి అవలక్షణాలు కలిగి జనుల్ని పతనం చేస్తాయి. ఇప్పుడు మీలో ఉన్న రజస్తమో గుణాలే ఇప్పుడు మీ తగువుకి కారణమయ్యాయి. మొట్టమొదట ఈ విశ్వంలో ఏమీ లేదు, అంతా చీకటే, పంచభూతాలు ఏర్పడలేదు. అప్పుడు ఒంటరిగా ఉన్న నేను సృష్టి చెయ్యాలని సంకల్పించాను. అప్పుడు ఒక బంగారు గుడ్డు పుట్టింది. దాని నుండి వేర్వేరు రూపాలు కలిగాయి. మనము ముగ్గురము ఏర్పడినాం. బ్రహ్మ జగత్తు సృష్టి చేయడానికి, నేను సృష్టించబడిన దానిని పోషించడానికి, శివుడు సంహార కార్యక్రమానికి 3 రూపాల్లో అవతరించాం. చేసే పనులు బట్టి మనకి సత్వరజస్తమో గుణాలు కలిగాయి. కానీ మొదట ఆ గుడ్డు నుండి పుట్టిన వారమే కదా, మనలో భేదమేముంది అని నారాయణుడు బ్రహ్మ శంకరులకు నిజతత్వాన్ని వివరించి చెప్పాడు. తర్వాత బ్రహ్మదేవుని చూసి ఆదినారాయణుడు ఇలా అన్నాడు. బ్రహ్మ, నువ్వు ఈ సృష్టి విషయంలో సర్వస్వతంత్రుడివి. సర్వ ప్రాణుల్ని ఒక్క చేతి మీద సృష్టించిన వాడువు. దేవతలలో ప్రథముడువు, వేదాలకు స్థానమైన వాడువు, యజ్ఞాలకు అధిపతివి. నీ స్వశక్తితో పరమాత్మ దర్శనము చేసిన వాడువు. నా నాభి నుండి పుట్టిన కమలంలో అప్పుడే ఉదయించిన సూర్యుడిలా ప్రకాశించేవాడవు. ఏకత్వంలో ఉన్న నేను అనేక రూపాలు గలవాణ్ణైనాను. మనమిద్దరము ఒకటే, భేదము లేదు. నువ్వు కూడా నాలాగే సమస్త దేవతలకు పూజనీయుడువు. మనలో మనకు ఎక్కువ తక్కువలు లేవు. ప్రశాంత చిత్తుడివై నీ కర్తవ్యాన్ని నెరవేర్చు అని హితము చెప్పాడు. జాలపాలం కషత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం
भजेऽहं भजेऽहम् सदाम्भोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं भजेऽहम् रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोज्ञस्वरूपं धृतानेकरूपं भजेऽहं भजेऽहम्